शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु। न गायत्र्याः परं मन्त्र न मातुः परदेवता न हरे परतस्त्राता नानृताः तात्पकं परम्। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्नमाम्यहम्। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओं। मातृभ्यो नमः। परमेश्वर स्वरूपమైన సభకు నమస్కారం. శ్రీకృష్ణాయ దుభూషణా నరసఖా శృంగారరత్నాకరా లోకద్రోహి నరేంద్రవంశదహనా లోకేశ్వరా దేవతానీక బ్రాహ్మణగో గణార్తిహరణా నిర్వాణ సంధాయక నీకున్ మృక్కెద తృంచవే భవలతల్ నిత్యానుకంపానిధి. పరమ పవిత్రమైనటువంటి శ్రీమద్భాగవత కథామృతం 36వ భాగానికి తెలుగు టీవీ ప్రేక్షకులకు, వన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నిన్నటి రోజున మనం చెప్పాం, దితి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క చేతిలో తన కుమారులిద్దరూ హతమవుతారని తెలిసి కొంత ఊరట కలిగినటువంటి ఆ దితి కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు తన గర్భములో ఉండగా 100 సంవత్సరాలు ఆ గర్భవాసాన్ని భరించింది దితి. ఆ విధంగా ఉన్నటువంటి సమయంలో ఆమె యొక్క గర్భములో ఉన్నటువంటి తేజస్సు బాహ్య ప్రపంచములో ఉన్నటువంటి బాహ్య లోకాల్లో ఉన్నటువంటి అన్ని తేజస్సులనన్నింటినీ కూడా అది అన్నిటినీ మింగివేసేసింది. ఇంత ప్రచండమైనటువంటి తేజస్సు ఎక్కడి నుంచి వచ్చిందా, ముల్లోకాలన్నీ కూడా వేడెక్కిపోతున్నాయని చెప్పేసి దేవతలందరూ పరుగున బ్రహ్మదేవుని మొరపెట్టుకుంటే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, నాయన ఇది నిజానికి కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు అయినప్పటికీ కూడా సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుని యొక్క ద్వారపాలకులైనటువంటి జయ విజయుల యొక్క తేజస్సు. వారు సనక సనందనాథ మహర్షుల యొక్క శాపవశాత్తు ఆమె గర్భంలోనికి వెళ్ళారు. ఆ విధంగా ఆమె గర్భంలో ఆ తేజస్సు వృద్ధి చెందుతూ ఉందయ్యా అని చెప్పేసి దేవతలతో చెప్పి, వారు లోక కంటకులుగా పుట్టినప్పటికీ కూడా శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం వలన ఆయన సుదర్శన చక్రము చేత వారు ఖండించబడి తిరిగి లోకాలకు ఆ శ్రీమన్నారాయణుడే క్షేమం కలగజేస్తాడు, మీరు ప్రశాంతంగా వెళ్ళండి అని చెప్పేసి దేవతలను వారి యొక్క నెలవులకు పంపిస్తారు. ఆ తర్వాత 100 సంవత్సరాలు గడుస్తుంది. 100 సంవత్సరాలు అయిన తర్వాత ఒక శుభముహూర్తంలో చక్కగా దితి పండంటి 2 కవల పిల్లలకు జన్మనిచ్చేస్తుంది. నిజానికి వారు సామాన్యంగా పుట్టినటువంటి మానవులు పుట్టినటువంటి వారు కాదు, దేవతలుగా పుట్టినటువంటి వారుగా పుట్టలేదు. వారు కూడనటువంటి సమయంలో దితి కశ్యపులిద్దరూ కూడా సంగమించినటువంటి కారణం చేత, నిషిద్ధ సమయంలో సంగమించినటువంటి కారణం చేత పుట్టబోయేటువంటి పిల్లలు కాబట్టి వారు క్రూరులుగా పుడుతున్నారు. మరి ఈ క్రూరుడు భూమిపైన పుట్టేటప్పుడు ఈ యొక్క పంచభూతాలు ఏ విధంగా మారిపోతాయంటే, ధరణి కంపించే కుల పర్వతములు వడంకే జలధుల్ కృంగెన్. భూమి అంతా కూడా దద్దరిల్లిపోయి భూమి అంతా వణికిపోయిందంట. అటు ఇటు భూకంపం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే భూమి కదులుతుందో ఆ విధంగా దితి ప్రసవించేటువంటి సమయంలో భూమి అంతా కదిలిపోయింది. కుల పర్వతముల్ వడంకే, పెద్ద పెద్ద పర్వతాలన్నీ కూడా గజగజ వణికిపోయాయి. ఎందుకంటే వారికి పుట్టినటువంటి యొక్క పిల్లలు దుర్మార్గులైనటువంటి రాక్షసులు మమ్మల్ని ఏం చేస్తారో అని చెప్పేసి. కుల పర్వతముల్ వడంకే జలధుల్ ఉప్పొంగే, జలధులన్నీ కూడా కలంగి అతలాకుతలమై ఒకదాంతో ఒకటి ఆటుపోట్లు వచ్చినట్టుగా అలలన్నీ కూడా అటు ఇటు చిమ్ముతున్నాయి. జలధుల్ కలంగే. ఆ తర్వాత వచ్చేసి దిశలు మింగురులున్ పడంగే తారకావళుల్ డుల్లే గగన మగలను బ్రొగ్గె దిక్కరుల్ పిడుగుల్ భూమిపై పడయే.
జలధులు ఈ యొక్క సముద్రాలన్నీ కూడా అతలాకుతలమైపోయినాయి. ఆకాశంలో ఉన్నటువంటి తారకల నక్షత్రాలన్నీ కూడా రాలి ఒకటోటే కింద పడిపోతూ ఉన్నాయంట. అంతేకాకుండా ఆకాశం బర్దలైపోతుందా అనేటువంటి భయంకరమైనటువంటి శబ్దము చేస్తుంది ఆకాశము. పైనుంచి మిడుగులు పురుగులు ఏ విధంగా అయితే పిడుగులు పడినప్పుడు భయంకరమైనటువంటి అగ్ని మంటలుగా ఆ విధంగా ఉన్నటువంటి నిప్పు కణికలు కింద పడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మేఘాలు వర్షిస్తూ ఉన్నాయి. దిక్కులన్నీ కూడా భయానికి లోనైపోయినాయి. ఆ తర్వాత భూమిపైన పిడుగులు కూడా పడినాయని చెప్పేసి ఆ విధంగా దితి ఉన్నటువంటి సమయంలో పంచభూతాలన్నీ కూడా ఒకదానితోనొకటి ఏ విధమైనటువంటి సారూప్యత లేకుండా అన్నీ కూడా భయభ్రాంతులకు లోనైపోయినాయని చెప్పేసి శుకుడు పరీక్షణ్ మహారాజుతో చెప్తున్నాడు. అంతేకాకుండా దేవతా విగ్రహాలలో ఉన్నటువంటి ఆ దేవతా విగ్రహాలకు ఉన్నటువంటి కళ్ళ వెంట బాష్పధారలు కారుతూ దేవతా విగ్రహాలు గుళ్ళలో కూలి కిందికి పడిపోయినాయి. ఆవులు పాలు పిండితే రక్తము స్రవిస్తూ ఉన్నాయి. మేఘాలు రక్త వర్షాన్ని కురిపిస్తున్నాయి. కుక్కలు మోరలెత్తి మురుగుతూ ఉన్నాయి. పట్టపగలే నక్కలు కూస్తున్నాయి. గాడిదలు ఓండ్ర పెడుతూ ఉన్నాయి. గ్రహాలు ఆకాశములో ఉన్నటువంటి జ్యోతిష్ చక్రములో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా సవ్యమైనటువంటి మార్గంలో తిరగవలసినటువంటి శుభగ్రహాలు కూడా అపసవ్యమైనటువంటి మార్గంలో నీచగ్రహాల వెంట తిరుగుతూ ఉన్నాయ్యా. ఇంతటి ఉత్పాతాలు ఆ దితి ప్రసవించేటువంటి సమయంలో కలిగినాయని చెప్పేసి శుకుడు పరీక్షణ్ మహారాజుతో చెప్తున్నారు. ఆ తర్వాత దితి ప్రసవమైంది. తనకు 2 కవల పిల్లలు పుట్టారు. ఆ విధంగా పిల్లలు పుట్టారని తెలుసుకున్నటువంటి కశ్యప ప్రజాపతి వనముల నుంచి ఇంటికి చేరుకున్నటువంటి వాడై దితి గర్భంలో ముందుగా తాను నిక్షేపించినటువంటి తేజస్సు చేత పుట్టినటువంటి వాడు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నటువంటి వాడికి హిరణ్యాక్షుడు అని చెప్పేసి హిరణ్యకశపుడు అని చెప్పేసి వాడికి నామకరణం చేశాడు. ఆ తర్వాత రెండవ మారుగా పుట్టినటువంటి రెండవసారి తేజస్సు తన యొక్క గర్భంలో చేరినటువంటి కారణం చేత ఆమెకు పుట్టినటువంటి వాడికి హిరణ్యాక్షుడు అని చెప్పేసి నామకరణం చేశాడు. నిజానికి ఒక స్త్రీ ప్రసవించేటువంటి సమయంలో కవల పిల్లలు పుట్టినప్పుడు ఆ పుట్టినటువంటి వాళ్ళలో ఎవరు పెద్ద అనేటువంటి సందేహము మనకు కలుగుతుంది. ఇక్కడ చక్కగా భాగవతంలో వాటికి వివరణ ఇచ్చాడు. ఎప్పుడైతే పురుషుని యొక్క తేజస్సు స్త్రీ గర్భములో ముందుగా ప్రవేశపెడుతుందో ముందుగా వాడు వృద్ధి చెందుతాడు. అయితే ఒకవేళ ఆ యొక్క వీర్యము గర్భంలో ప్రవేశించిన తర్వాత 2 పిండములుగా వృద్ధి చెందినప్పుడు రెండవసారి నిక్షేపించినటువంటి తేజస్సు వల్ల ముందుగా రెండవసారి ప్రవేశపెట్టినటువంటి తేజస్సు వల్ల వాడు పుడతాడు. కాబట్టి ముందుగా పుట్టినటువంటి వాడు చిన్నవాడు, మొదటగా తేజస్సు నిక్షేపించినటువంటి పుట్టినటువంటి వాడు అంటే రెండవ మారు పుట్టినటువంటి వాడు పెద్దవాడవుతాడు. అలాగే ఇప్పుడు దితికి ముందుగా పుట్టినటువంటి వాడికి వచ్చేసి హిరణ్యాక్షుడు అని, ఆ తర్వాత పుట్టినటువంటి వాడికి హిరణ్య కశ్యపుడు అని చెప్పేసి కశ్యప ప్రజాపతి నామకరణం చేశాడు. వారిద్దరిలో హిరణ్యకశిపుడు పెద్దవాడు, హిరణ్యాక్షుడు రెండవవాడు. ఆ పిల్లలిద్దరు కూడా అల్లారుముద్దుగా ఇంట్లో పెరుగుతూ ఉన్నారు. ఆ విధంగా పెరుగుతూ ఉన్నటువంటి లోక కంటకులైనటువంటి పిల్లవాళ్ళు దితి ఆ పిల్లలను చూసి చాలా అందంగా ఉన్నటువంటి వారు, మంచి తేజస్సుతో ఉన్నటువంటి వారు, మంచి భుజబలం కలిగినటువంటి నా కుమారులు ఉన్నారని చెప్పేసి చాలా సంతోషపడుతుంది. అంతేకాదు వారు ఆ విధంగా నిషిద్ధ సమయంలో తల్లిదండ్రులు కలిసినటువంటి కారణం చేత పుట్టినటువంటి వారు కాబట్టి వారి యొక్క శరీరములు ఎక్కడ కూడా దైవాంశ అనేది కనపడలేదు. సజ్జనులతో మైత్రి అనేది అగుపించలేదు. ఎప్పుడు కూడా దేవతారాధన చేయాలనేటువంటి భావన కూడా కలగలేదు. ఆ విషయాలకు దితి ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేది. వీరి విధంగా రాక్షసులుగా పెరుగుతున్నారని చెప్పేసి నిరంతరం కూడా బాధపడుతూ ఉంటే తల్లి మనసులో ఉన్నటువంటి బాధను తెలుసుకున్నటువంటి కుమారులిద్దరు కూడా ఒకరోజు ఆ విధంగా ఉన్నటువంటి జింగ చర్మం ధరించినటువంటి వారై అడవులకు వెళ్ళి బదరికాశ్రమంలో ఇద్దరు కూడా కూర్చొని బ్రహ్మదేవుని గురించి 5000 సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ విధంగా తపస్సు చేసినటువంటి కారణం చేత బ్రహ్మ ప్రత్యక్షమై వారికి దివ్యమైనటువంటి వరాలన్నీ కూడా ప్రసాదించారు. ఆ వర గర్వము చేత హిరణ్యకశిపుడు ముల్లోకాలన్నింటినీ కూడా తన యొక్క హస్తగతం చేసుకొని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నాడు. మరి హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఇద్దరు కూడా అనుంగు సోదరులు కాబట్టి ఒకరితో ఒకరు సంతోషంగా ఉంటూ ఒకరితో ఒకరు సహాయం చేసుకుంటూ ఒకరితో ఒకరు తోడుగా ఉండి ఈ యొక్క భూమిపైన ఉన్నటువంటి దేవతలు నిరంతరము కూడా ఇబ్బందులు పెట్టేటువంటి వారు, సాధు సన్యాసులందరినీ కూడా పడగొట్టేటువంటి వారు, ఎవరైనా భగవన్ నామాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క నామాన్ని ఉచ్చరిస్తే యజ్ఞయాగాది క్రతువులు చేస్తే వారిని మట్టు పెట్టేటువంటి వారు. ఈ విధంగా భూతలం పైన ఇద్దరు కూడా ప్రచండమైనటువంటి తేజస్తో ఈ యొక్క భూమిపైన ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భాగవతులందరూ కూడా ఆహాకారాలు చేసేటట్లుగా వారు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఒకరోజు హిరణ్యకశిపుడు తన యొక్క సోదరునితో అంటాడు, నాయనా మనము ఈ భూమిపైన ఉన్నటువంటి రాజులందరినీ మన వశం చేసుకున్నాం. పైలోకంలో ఉన్నటువంటి వారు కింది లోకంలో ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు.
వారిని కూడా మన వశం చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నటువంటి కారణం చేత మనకు త్రిలోకాధిపత్యం లభిస్తుంది. కాబట్టి నేను ముల్లోకాల్లో యుద్ధానికి బయలుదేరుతున్నానని చెప్పేసి హిరణ్యకశిపుడు తమ్ముడితో అంటే అప్పుడు తమ్ముడు అంటాడు, అన్నయ్య నేను ఉండగా నీకెందుకంత బెంగ, కాబట్టి నువ్వు ఇంట్లోనే ఉండు, నువ్వు ఇక్కడే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండు, నేను వెళతానని చెప్పేసి వెంటనే హిరణ్యాక్షుడు తన యొక్క బలమైనటువంటి గదాదండాన్ని భుజం పైన పెట్టుకుని దాన్ని గిరగిరా తిప్పుతూ ముల్లోకాల్లో విజయాన్ని సాధించుకుని వస్తానని చెప్పేసి ఇంటి నుండి బయలుదేరాడు. ఆ విధంగా బయలుదేరి ఆయన ముందుకు పోతూ ముందుగా ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలా అధోలోకాలకు వెళ్ళాలా అని చెప్పేసి ఒక్క క్షణము ఆలోచించినటువంటి వాడై ఏదైనా మంచిదే ముందు కింది నుంచే మనం మొదలు పెడదామని చెప్పేసి సముద్ర మార్గం కూడా నేరుగా ఈ యొక్క భూతలం నుంచి సముద్ర మార్గం కూడా రసాతలానికి వెళ్ళాలని చెప్పేసి నిశ్చయించుకున్నాడు. అక్కడికి పోవడానికి ముందుగా భూమిపైన ఉన్నటువంటి రాజులను ముందుగా గెలుస్తాం, వారందరినీ కూడా ఓడించి తన భుజ బలాన్ని విన్నటువంటి పైలోకములో కింది లోకములో ఉన్నటువంటి వారు భయపడిపోయి వారు తమకు దాసోహం అంటారు, అప్పుడు మన యొక్క విజయము సులభంగా నెరవేరుతుంది అని మనస్సులో ఉన్నటువంటి కోరికను ఆ హిరణ్యాక్షుడు తన మనస్సులో ఆ విధంగా భావించినటువంటి వాడై వెంటనే భూమండలమంతా కూడా కలియదిరిగి తనకు ఎదురొచ్చినటువంటి రాజులందరినీ కూడా ఆ యొక్క యుద్ధంలో మట్టుబెట్టడం, ఒకవేళ వాడు పాదాక్రాంతమైతే వాడిని ఆ విధంగా ఉండేటట్టుగా అనుగ్రహించడం, ముందుకు వెళుతూ ఈ భూమండలానికంతటికీ కూడా తానే రాజునని చెప్పేసి శ్వేతఛత్రం కింద ఏకఛత్రాధిపత్యంగా నేనొక్కడినే రారాజునని చెప్పేసి ప్రకటించుకుంటాడు. ఆ తర్వాత రసాతలానికి వెళతాడు. సముద్ర మార్గం గుండా రసాతలానికి వెళ్ళేటువంటి సమయంలో నేను చాలా వేల సంవత్సరాలు యుద్ధం చేయాలి, కాబట్టి అనేక మంది రాక్షసులను దునుమాడాలి, ముందుగా ఎవరిపైన యుద్ధాన్ని ప్రకటించాలని చెప్పేసి అనుకుంటూ సముద్ర మార్గం గుండా వెళుతూ ఉంటే అధోలోకాలన్నీ కూడా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళం సప్త అధోలోకాలకన్నిటికీ కూడా ప్రయాణం చేస్తూ ముందుగా కింది నుంచి మొదలు పెడదామని చెప్పేసి నేరుగా పాతాళ లోకానికి వెళ్ళాడు. ఆ పాతాళ లోకంలో నాగులందరూ కూడా వరుణదేవుని సేవిస్తూ ఉన్నారు. ఆ నాగుల యొక్క రాజధాని అయినటువంటి విభావరి అనేటువంటి నగరాన్ని చేరుకున్నాడు. ఆ విభావరి నగరంలో వరుణుడు స్వర్ణ సింహాసనం పైన కూర్చొని తన యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ వరుణుడు అక్కడ ఉన్నటువంటి అధోలోకాల్లో ఉన్నటువంటి రాజులందరికీ కూడా గొప్పవాడు, కాబట్టి ముందుగా అతనిపైన యుద్ధాన్ని ప్రకటించి వాడిని యుద్ధంలో ఓడిస్తే మిగతా వాళ్ళందరూ కూడా తనకు పాదాక్రాంతమవుతారని చెప్పేసి ఆలోచించినటువంటి హిరణ్యాక్షుడు రసాతలానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విభావరి పట్టణంలో స్వర్ణ సింహాసనాధీశుడైనటువంటి సముద్రుడి దగ్గరికి వెళతాడు. ఆ వరుణుడి దగ్గరికి వెళ్ళి, ఓ ఈ వరుణ, నీవు అధోలోకాల్లో ఉన్నటువంటి రాజులకందరికీ కూడా గొప్పవాడుగా అని చెప్పేసి అందరూ కూడా వేణోళ్ళ కొనియాడుతున్నారు. మరి అంత గొప్పవాడవే అయితే నిజంగా అంతటి భుజబలమే నీకుంటే బాహుదండముల యొక్క పట్టు కొమ్మల వలె ఉన్నటువంటి ఏనుగు తొండముల వలె ఉన్నటువంటి నీ యొక్క బాహుదండములు అంత గట్టివే అయితే నాతో యుద్ధానికి రా, నన్ను యుద్ధంలో జయించు, అప్పుడు నీ యొక్క గొప్పతనం బయటపడుతుంది, ఒరి పిరికి పంద అని చెప్పేసి ఆ యొక్క వరుణుడి పైన హిరణ్యాక్షుడు యుద్ధానికి వెళతాడు. అప్పుడు ఆ వరుణుడు అంటాడు, వచ్చినటువంటి వాడు మహారాక్షసుడు, అంతేకాకుండా బ్రహ్మవర ప్రభావంతో వాడు నా దగ్గరకు వచ్చేశాడు. ఆ బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాల వల్ల ఈ సమస్త లోకాల్లో ఉన్నటువంటి భూమి అంతా కూడా అంతటికి కూడా వాడే అధికారి, కాబట్టి ఇప్పుడు అధోలోకాలకు కూడా వచ్చేశాడు. ఆ తేజస్సు చేత వీడు ఖచ్చితంగా నన్ను యుద్ధంలో గెలుస్తాడు, ఒకవేళ గెలవలేకపోతే చంపేస్తాడు, కాబట్టి ఏదైనా సరే నన్ను చంపిగాని వీడు బయటికి పోడు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క దుర్మార్గుడైనటువంటి రాక్షసుడి చేతిలో తన్నదిలనము, ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే అతనికి శరణు వేయడమే మంచిదని చెప్పేసి అప్పుడు సముద్రుడు మనసులో అనుకుంటాడంట. పరుగెలువ వలయు నుండెను సరిపోరగ వలయు నుండె చావల నుండెన్, సరిపోర మిగలవకున్న సరసమ్ముగా మున్ను తొలగి చనవలె నుండెన్. ఏదైనా ఒక శత్రువు మన పైకి యుద్ధాన్ని ప్రకటించాడు, మన దగ్గరికి యుద్ధానికి వచ్చాడంటే తప్పనిసరిగా అతను మనం యుద్ధంలో పాల్గొనాలంటే పాల్గొన్నటువంటి సమయంలో వాని ఖచ్చితంగా ఓడిస్తాము అనేటువంటి ధైర్యం ఉంటే వెంటనే యుద్ధంలో పాల్గొనాలి. పరుగులెవ వలయునుండెను సరిపోరగ వలయునుండెను. ఒకవేళ వాడిని ఓడించలేకపోయినా కనీసం వానికి ఎదురొడ్డి నిలబడేటువంటి శక్తి సామర్థ్యాలు మనకున్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. అంత శక్తి సామర్థ్యాలుంటే తప్పనిసరిగా యుద్ధం చేయాలి. లేదా యుద్ధం చేసినప్పుడు వాడిని మనం గెలవలేకపోతే యుద్ధంలో చచ్చేంత వరకు యుద్ధం చేయాలే కానీ సరిపోరమి గెలవకున్నా, ఒకవేళ గెలవలేకపోతే వాడితో పోరులో నిలబడలేకపోతే పారిపోవడం అనేటువంటిది పిరికి పందల నైజం. అలాంటి పని చేయకూడదు. ఒకవేళ ఆ విధంగా మనం యుద్ధంలో ఓడిపోతాము అన్నటువంటి విషయం తెలిస్తే వెంటనే
పారిపోయేదానికంటే కూడా అతని పాదాక్రాంతం కావడం అన్ని వేళలా సమంజసము, అన్ని సమయాల్లో ఇది క్షేమకరమని చెప్పేసి ఆలోచించినటువంటి సముద్రుడు ఇది సరైనటువంటి సమయం కాదు, ఈ దుర్మార్గుడితో యుద్ధం చేయడం మంచిది కాదని చెప్పేసి అతనికి ఉచితాసనం వేసి కూర్చోబెట్టి, నాయనా హిరణ్యాక్ష, నువ్వు చాలా గొప్పవాడవని చెప్పేసి అన్ని లోకాలు పొగుడుతున్నాయి, సాక్షాత్ నువ్వు బ్రహ్మవర ప్రసాదివి కాబట్టి నీవు కూర్చో, నీకు సముచితమైనటువంటి సత్కారాలు చేస్తానని చెప్పేసి అనేక రకాలుగా అతన్ని సత్కరిస్తాడు. సత్కరించిన తర్వాత, ఇప్పుడు నేను నీతో యుద్ధము చేయలేను, నేను ఒక నియమం పెట్టుకొని ఉన్నాను, కొంతకాలం పాటు నేను ఎవరితో యుద్ధము చేయకూడదు అనేటువంటి నియమంలో ఉన్నటువంటి కారణం చేత నీతో యుద్ధము చేయలేను. ఒకవేళ నువ్వు నన్ను యుద్ధములో ఓడించాలి అని అనుకుంటే నేను నీకు ఇప్పుడే పాదాక్రాంతం అవుతున్నాను, ఈ లోకము కూడా నీదే హిరణ్యాక్ష, ఇక్కడి నుంచి నువ్వే రాజు అని చెప్పేసి ప్రకటించుకో, ఏమీ ఇబ్బంది లేదని చెప్పేసి చెప్పేసరికి వాడు అనాయాసంగా సునాయాసంగా తనకు లభించినటువంటి పాతాళలోకం, అవురా అంత గొప్పవాడైన సముద్రుడు కూడా నాకు పాదాక్రాంతుడు అయ్యాడని చెప్పేసి మనసులోనే సంతోషపడ్డాడు. ఆ తర్వాత అప్పుడు సముద్రుడు చెప్తాడు వాంతో, నిజానికి నీతో ఈ యొక్క ముల్లోకాలలో పోరి గెలవగలిగినటువంటి వాడు ఎవడూ లేడు, ఉంటే అంతో ఇంతో వైకుంఠములో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు మాత్రమే. ఒకవేళ నువ్వు యుద్ధానికి పోదలిస్తే అక్కడికి వెళ్ళు, ఎందుకంటే ఆ వైకుంఠుడు అనేక యుగాలలో అనేక అవతారాలు దాల్చి తన భక్తులైనటువంటి భాగవతులైనటువంటి వారందరినీ కూడా, మహర్షులను దేవతలను అందరినీ కూడా రాక్షసుల బారి నుంచి కాపాడుతూ ఉన్నాడు. అంతేకాదు వారందరూ కూడా మాకు మహారాజు ఆయనని చెప్పేసి వేణోళ్ళ కొనియాడుతున్నారు. నిజానికి నీవు యుద్ధము చేయదలిస్తే, నీ బాహుబల ప్రదర్శనను చూపించదలిస్తే అతని పైన చూపించు, అతడు నీకు సరైనటువంటి బుద్ధి చెప్తాడు, నీ యొక్క యుద్ధ ఆహార్యము అనేటువంటి యుద్ధ విద్య అనేటువంటిది, నీ యొక్క యుద్ధం అనేటువంటి ఆకలి నీకు తీరుతుంది అని చెప్పేసి నీకు తగిన బుద్ధి చెబుతాడు అని వక్రంగా ఆ యొక్క హిరణ్యాక్షుడితో చెప్పేసరికి హిరణ్యాక్షుడు సముద్రుడు పొగుడుతున్నాడో అర్థము కాలేదు, ఒకవేళ అతని యొక్క భుజబలాన్ని శంకిస్తున్నాడో అర్థము కాక, ఏదేమైనప్పటికీ రాక్షసుడు తామసు కూడా ప్రేరితుడైనటువంటి వాడు కాబట్టి సముద్రుడు తను పొగుడుతున్నాడని చెప్పేసి ఆలోచించినటువంటి వాడై వెంటనే పాతాళం నుంచి వైకుంఠానికి బయలుదేరాడు. ఆ విధంగా రసాతలాన్ని దాటుకొని పైకి వస్తున్నాడు. మార్గమధ్యంలో వస్తూ ఎట్లా చంపాలి, ఈ యొక్క హిరణ్యకశిపుడు సోదరుడైనటువంటి హిరణ్యాక్షుడు మనసులో ఆలోచిస్తున్నాడు, ఈ వైకుంఠుడు ఎక్కడ ఉంటాడు, వాడిని ఎలా చంపాలి, వైకుంఠంలో ఏ రూపంలో ఉంటాడని చెప్పేసి మనసులో తలుచుకొని పోతూ ఉన్నాడు. అప్పుడు మార్గమధ్యంలో నారదుడు ఎదురై, ఓ ఈ హిరణ్యాక్ష, ఎక్కడికి వెళుతున్నావయ్యా, ఇంత వేగంగా వెళుతున్నావే, ఇంత పెద్దదైనటువంటి గదాదండము పుచ్చుకొని వెళుతున్నావు, ఎవరిపైన యుద్ధానికయ్యా అని చెప్పేసి మార్గమధ్యంలో అతన్ని ఆపుతాడు. అప్పుడు హిరణ్యాక్ష అంటాడు, ఓ పితామహ, ఓ స్వామి, ఓ బ్రహ్మదేవ, ఈ యొక్క రాజ్యములో ఉన్నటువంటి అందరు రాజులను నేను సంహరించాను, అంతేకాకుండా ఇప్పుడు ఆ సముద్రుడు ఉన్నటువంటి ఆ యొక్క విభావరి పట్టణములో ఉన్నటువంటి వాడు చెప్పాడు నాతో, నీవు అంతో ఇంతో పోరు చేయగలిగితే, ఎదురొడ్డి నిలవగలిగితే ఒక వైకుంఠుడు మాత్రమే నీ యొక్క బలానికి నిలవగలడు అన్నాడు. ఒకవేళ ఆ వైకుంఠునే తెగదార్చితే, వైకుంఠుని పడగొట్టినటువంటి కారణం చేత భూమిపైన యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా ఆగిపోతాయి. అప్పుడు యజ్ఞయాగాది క్రతువుల్లో వేసేటువంటి ఆహూతులన్నీ కూడా మాకే వచ్చేస్తాయి. అప్పుడు మా యొక్క ఆయుష్ పెరుగుతుంది, మా యొక్క తేజస్సు పెరుగుతుంది, మా యొక్క బలము కూడా పెరుగుతుంది. కాబట్టి ముందుగా విష్ణువును పడగొట్టాలి. విష్ణువుని ఎప్పుడైతే పడగొడతామో, విష్ణువును ఆశ్రయించి ఉన్నటువంటి యజ్ఞయాగాది క్రతువులు, బ్రాహ్మణులు, వేదములు ఇవన్నీ కూడా అనాయాసంగా పడిపోతాయి. కాబట్టి నేను వైకుంఠానికి వెళుతున్నాను, నా మార్గానికి అడ్డు రావద్దయ్యా ఓ బ్రహ్మమానస పుత్రుడా నారద మహర్షి అని చెప్పేసి చెప్తే ఒక్క చిరునవ్వు నవ్వుతాడు నారదుడు. ఓ ఈ మూర్ఖుడా, నువ్వు వైకుంఠానికి అని చెప్పేసి వెళుతున్నావు, నిజానికి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఉన్నాడనుకుంటున్నావా? ఆయన వైకుంఠంలో ఎప్పుడూ కూడా ఉండడు. ఆయన నిరంతరం కూడా సాధు సత్పురుషుల యొక్క హృదయాలలో ఉంటాడు. ఎక్కడైతే తన యొక్క భక్తులకు ఇబ్బంది కలుగుతూ ఉంటుందో అక్కడ వారిని రక్షించేందుకు పరిగెత్తుతూ ఉంటాడు. యజ్ఞము చేసేటువంటి ప్రదేశాల్లో శ్రీ మహావిష్ణువు ఉంటాడు. ఎక్కడైతే గోవులు ఉంటాయో అక్కడ శ్రీ మహావిష్ణువు ఉంటాడు. ఎక్కడైతే వేదము పఠించబడుతూ ఉంటుందో, వేద అధ్యయనము జరుగుతుంటుందో అక్కడ శ్రీ మహావిష్ణువు ఉంటాడు. కానీ నువ్వు వైకుంఠానికి వెళ్ళి ప్రయోజనం లేదయ్యా అని హిరణ్యాక్షుడితో చెప్తే, అయితే నువ్వు ఒక్కసారిగా ఆలోచించి, ఒక్కసారిగా నీ దివ్య దృష్టితో చూసి ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్పు అంటాడు. అప్పుడు చెప్పాడు నారదుడు, ఆయన వైకుంఠంలో లేడు, ప్రస్తుతము ఈ యొక్క సముద్ర జలములలో మునిగిపోయినటువంటి భూమిని ఉద్ధరించడానికని చెప్పేసి రసాతలంలోనే భూమిని ఉద్ధరిస్తూ అక్కడే కూర్చొనున్నాడు, భూమికి రక్షణగా ఉన్నాడు. ఆయన యజ్ఞవరాహమూర్తిగా వేరే రూపాన్ని దాల్చి అక్కడ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఒకవేళ యుద్ధము చెయ్యాలి అనేటువంటి సంకల్పం ఉంటే
అక్కడికి వెళ్ళు, ఆ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుతో యుద్ధము చెయ్యి అని చెప్పేసి నారదుడు హిరణ్యాక్షుడితో చెప్తాడు. వెంటనే హిరణ్యాక్షుడు తన పనికి దాదాపు సగభాగము పూర్తయినటువంటి సంతోషము కలిగినటువంటి వాడై వెంటనే ముందుకు పోయేవాడు వెనక్కి తిరిగి రసాతలానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ భూమిని చూస్తాడు. ఆ భూమికి రక్షణగా ఉన్నటువంటి సూకరాకృతిలో ఉన్నటువంటి ఒక పెద్ద తెల్లని ఆది వరాహం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నటువంటి ఆది వరాహమూర్తి యజ్ఞ పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆ విధంగా ఉన్నటువంటి హిరణ్యాక్షుడికి దర్శనమిస్తాడు. దర్శనమిచ్చేసరికి హిరణ్యాక్షుడు బలమైనటువంటి భుజబలము కలిగినటువంటి వాడు, పెద్ద గదాదండాన్ని చేతబట్టి వికృతమైనటువంటి ఆకారం కలిగి నిప్పులు చెరిగేటువంటి ఆ యొక్క కనుగుడ్లు కలిగినటువంటి వాడై, పెద్ద పెద్ద చేతులు కాళ్ళు కలిగినటువంటి వాడై ఆ హిరణ్యాక్షుడు ఎదురుగా ఉన్నటువంటి సూకరాకృతిలో ఉన్నటువంటి ఆ ఆది వరాహమూర్తిని చూస్తాడు. ఆది వరాహమూర్తి కూడా వస్తున్నటువంటి వాడు ఎవడో రాక్షసుడు వలె ఉన్నాడని చెప్పేసి ఒక్కసారిగా తన యొక్క కళ్ళలో నుంచి దివ్యమైనటువంటి తేజస్సును హిరణ్యాక్షుని యొక్క శరీరం పైన పతనమయ్యేటట్లుగా చేసి వారి యొక్క శరీరములో ఉన్నటువంటి తేజస్సునంతా కూడా యజ్ఞవరాహమూర్తి తీసేసుకుంటాడు. హిరణ్యాక్షుడు ఆ సూకరాకృతిలో భూమిని ఉద్ధరిస్తూ ఉన్నటువంటి యజ్ఞవరాహం దగ్గరకు వచ్చేసి, ఓయి వరాహ, నువ్వు భూమిపైన సంచరించాల్సినటువంటి వాడివి, ఈ సముద్ర మార్గం కూడా ఎలా క్రిందికి వచ్చేసావు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పేసి అతడితో మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ కూడా బ్రహ్మదేవుడు నాకొక వరం ఇచ్చాడు. ఎక్కడ భూమి ఉంటే ఆ భూమికంతా అధిపతివి నువ్వే అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి ఈ భూమంతా నాది, కాబట్టి దీన్ని వదిలిపెట్టి మర్యాదగా నువ్వు పక్కకు తొలగిపో అని చెప్పేసి యజ్ఞవరాహమూర్తికి చెప్తాడు. వీడెంతో మాట్లాడుతున్నాడు, ఆయన ఏం పలకడం లేదు. ప్రశాంతంగా యజ్ఞవరాహమూర్తిగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు అన్నీ వింటున్నాడు. అప్పుడు హిరణ్యాక్షుడు అంటాడు, ఒకవేళ నీవు ఇక్కడి నుంచి తొలగిపోకపోతే నా పదునైనటువంటి బలమైనటువంటి గదా దండము చేత నీ శిరస్సు 1000 ముక్కలయ్యేటట్లుగా చేస్తాను. నిన్ను చంపిగాని ఈ యొక్క భూమిని నా యొక్క అధీనము చేసుకుంటానని చెప్పేసి అనేకమైనటువంటి ప్రగల్భాలు పలుకుతాడు. పలికేసరికి ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అన్నీ వింటున్నాడు. వాడు ముల్లుల వలె పొడుస్తున్నటువంటి, సూదుల వలె పొడుస్తున్నటువంటి, మనస్సుకు గాయం కలిగించేటువంటి మాటలు ఎన్ని అన్నప్పటికీ కూడా ఆయన మనస్సు చెదరకుండా జాగ్రత్తగా వాడు చేసేటువంటి ప్రగల్భాలన్నీ కూడా వింటూ ఉండడమే కాకుండా తాను తన దగ్గర ఉంచుకున్నటువంటి భూమిని తన తెల్లదైనటువంటి కోరపైన ఒక పొడుపు పొడిచి భూమిని తీసుకొని నేరుగా సముద్ర జలాల నుంచి పైకి వచ్చేశాడు. అప్పుడు హిరణ్యాక్షుడు అంటాడు, ఓరి పిరికి పంద, నన్ను చూసి పారిపోతున్నావు కదరా, యుద్ధము చేస్తావేమో, యుద్ధములో నిన్ను మర్దన చేస్తామని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే అలా ఎందుకు పారిపోతావరా? ధైర్యం ఉంటే, చేవ ఉంటే నాతో యుద్ధానికి రా అంటాడు. వాడు ఎన్ని రకాలుగా ప్రగల్భాలు పలికినా శ్రీమన్నారాయణుడు వెనక్కి తిరిగి చూడడు. నేరుగా ఆ భూమిని సముద్ర జలాల నుంచి పైకి తీసుకుని వచ్చి తన యొక్క దివ్యమైనటువంటి శక్తితో ఆ భూమి అక్కడనే నిశ్చలంగా ఉండేటట్లుగా చేస్తాడు. చేసేసరికి ఆ శ్రీమన్నారాయణుడు భూమిని తీసుకొని పోతూ ఉంటే హిరణ్యాక్షుడు ఆయన వెంటబడతాడు. నిన్ను చంపేస్తాని. ఆ విధంగా వెంటబడితే ఆ పైకి సముద్ర జలాల పైకి వచ్చిన తర్వాత శ్రీహరి భూమిని సమతలంగా ఉండేటట్లుగా చేసి దానిపైన నిలబడి అప్పుడు హిరణ్యాక్షుని వంక చూసి అంటాడు, ఓయి రాక్షసాధమా, ఇంతవరకు నన్ను ఏదో చంపేస్తాను, పొడి చేస్తాను, నరికేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నావు. నిజానికి నీకంత ధైర్యమే ఉంటే నాతో ఇప్పుడు యుద్ధములో పోరాడు. నాతో యుద్ధము చేసి నన్ను గెలిచి నువ్వు నిజంగా విజయాన్ని సంపాదించుకున్నావంటే అప్పుడు నిన్ను మెచ్చుకుంటానరా అని చెప్పేసి హిరణ్యాక్షుడితో అంటాడు. అప్పుడు హిరణ్యాక్షుడు అంటాడు, నీవు భూమిని తీసుకొని పారిపోయి వచ్చావు, పిరికి పందవలే వచ్చావు, ఇప్పుడే నిన్ను చంపేస్తాను చూడు, ఇప్పుడే నిన్ను యమసదనానికి పంపిస్తానని చెప్పేసి హిరణ్యాక్షుడు శ్రీహరితో అంటాడు. అప్పుడు శ్రీహరి అంటాడు, సరే నువ్వు అన్నది బాగానే ఉంది, నీవు ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఇంటికి వెళ్ళి నీ బంధువులను, నీ భార్య, పిల్లలను, మీ సోదరుని, మీ తల్లిని అందరినీ ఒక్కసారిగా చూసుకొని వచ్చేసాయి. ఎందుకంటే నీ జీవితంలో నీకు ఇది చివరి రోజు. ఈ రోజు తర్వాత నువ్వు బ్రతికి ఉండవు కాబట్టి ఈ రోజు తర్వాత వెంటనే నువ్వు యమసదనానికి వెళతావు, నేను ఇక్కడే చంపేస్తానని చెప్పేసి ఒకరితో నగరు అనేకమైనటువంటి తీవ్రమైనటువంటి పరుష పదజాలంతో దూషించుకుంటారు. దూషించుకోవడమే కాకుండా ఇద్దరికీ ఆ పరుష పదజాలం చేత శరీరంలో ఉక్రోషం పెరుగుతుంది. పెరిగేసరికి ఇద్దరు భయంకరమైనటువంటి గదాయుద్ధం చేయాలని చెప్పేసి నిశ్చయించుకొని శ్రీహరి ఒక గద చేతపడతాడు. హిరణ్యాక్షుడు వాడు కూడా ఒక గద చేతపట్టి ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి గదాయుద్ధము జరుగుతూ ఉంటే హిరణ్యాక్షుడు తన బలమైనటువంటి గద చేత శ్రీమన్నారాయణుని యొక్క వక్షస్థలం మీద కొడదామని చెప్పేసి గద పైకెత్తి ఒక్క దెబ్బ వేస్తాడు.
వేసేసరికి శ్రీమన్నారాయణుడు దాన్ని సునాయాసంగా పట్టుకుని 2 ముక్కలుగా తుంచేసి పక్కకు పాడేస్తాడు. వాడు మరి ఒక గదాదండాన్ని విసురుతాడు. ఈయన కాలుతో దాన్ని తునియలు చేసేస్తాడు. ఆ విధంగా ఇద్దరి మధ్య గదాయుద్ధము జరుగుతుంది. ఈ గదాయుద్ధము జరుగుతుంటే గదాయుద్ధములో ప్రతిసారి కూడా వాడు ప్రయోగించేటువంటి గదాఘాతములకు శ్రీమన్నారాయణుడు తప్పించుకుంటూ ఉన్నాడు. మరి హరి వేసేటువంటి గదాదండముల యొక్క దెబ్బలకు వాడు తప్పించుకుంటూ ఉన్నాడు. కొంతసేపు ఇద్దరి మధ్య గదాయుద్ధం జరిగింది. ఆ తర్వాత ఇది కాదని చెప్పేసి ఇద్దరు మల్లయుద్ధానికి దిగారు. ఇద్దరు మల్లయుద్ధం విద్యలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఒకరితోనొకరు ముష్టిఘాతాలు కొట్టుకుంటున్నాడు. వాడు శ్రీహరి యొక్క వక్షస్థలం పైన కొడితే శ్రీహరి వారి యొక్క కనకర్త పైన కొట్టాడు. ఈ విధంగా ఒకరినొకరు కూడా మల్లయుద్ధం అనేటువంటిది యుద్ధం చేస్తున్నారు. అయినా ఒకరితోనొకరు తగ్గడం లేదు. అప్పుడు రాక్షసుడు అనుకుంటాడు, ఓరి వీన్ని యుద్ధంలో ఈ విధంగా జయించడము సాధ్యమయ్యేటువంటి పని కాదు, కాబట్టి నా యొక్క రాక్షస మాయలన్నీ కూడా ప్రయోగించి వీన్ని దునుమాడతానని చెప్పేసి అప్పుడు ఆ రాక్షస రాజు అయినటువంటి హిరణ్యాక్షుడు తన యొక్క రాక్షస మాయను ప్రయోగిస్తాడు. ఆ మాయ చేత ఆకాశంలో యక్షులు కిన్నెరలనందరినీ కూడా సృష్టిస్తాడు. ఆకాశమంతా నల్లగా మేఘావృతమయ్యేటట్టుగా చేస్తాడు. పైనుంచి కుండలతో రక్తం కిందికి స్రవిస్తున్నట్టుగా, మలమూత్రాలు కిందికి పడేటట్టుగా, అంతా దుర్గంధమయ్యేటట్టుగా చేసేస్తాడు. అంత మాయా విద్యలన్నీ కూడా ప్రదర్శించినటువంటి హిరణ్యాక్షుని యొక్క మాయలను తొలగించడానికి, మాయలన్నింటినీ కూడా జయించడానికి శ్రీహరి వెంటనే మనసులో తన యొక్క దివ్యమైనటువంటి సుదర్శన ఆయుధాన్ని తలుస్తాడు. వెంటనే ఆ సుదర్శనాయుధం వైకుంఠం నుంచి చండ ప్రచండమైనటువంటి నిప్పులు కురిపిస్తూ నేరుగా పైనుంచి శ్రీమన్నారాయణుని యొక్క దక్షిణహస్తంలోనికి వచ్చేస్తుంది. ఆ దక్షిణహస్తంలోనికి వచ్చి నిలబడేసరికి ఆ దివ్యమైనటువంటి మోహనాకృతిలో ఉన్నటువంటి సుకరాకృతిలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని యొక్క రూపము చూసినటువంటి హిరణ్యాక్షుడు ఈరోజు నాకు చావు తప్పదని చెప్పేసి మనసులో నిశ్చయించుకున్నటువంటి వాడై, అయినప్పటికీ సరే శత్రువుతో యుద్ధంలో తప్పనిసరిగా చచ్చే వరకైనా పోరాడాలి, గెలిచే వరకైనా పోరాడాలి, కాబట్టి నేను వీని యుద్ధంలో సంహరిస్తాననేటువంటి ధైర్యము చేత అతని యుద్ధంలో పాల్గొన్నాడు. ఆ సుదర్శన చక్రం చేత శ్రీమన్నారాయణుడు రాక్షసుడి యొక్క మాయలన్నింటినీ కూడా అన్నింటినీ ఒమ్ము చేసేసాడు. అప్పుడు వాడు ఎదురుగా కనిపిస్తున్నాడు హిరణ్యాక్షుడు. వాడు వాడి అయినటువంటి ఒక శూలాన్ని శ్రీమన్నారాయణుడి పైన విసిరేస్తే ఆయన శూలాన్ని కూడా చేత్తో పట్టుకొని 2 తునకలుగా చేసి పక్కకు పాడేశాడు. అప్పుడు ఆ హిరణ్యాక్షుడు మరొక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీమన్నారాయణుడి యొక్క 2 చేతులు వెనక్కి లాగి గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా కుడి చేత్తో ఆయన యొక్క హృదయం పైన, ఆ యొక్క గుండెల పైన ఒక్క గుద్దుతాడు. గుద్దేసరికి శ్రీమన్నారాయణుడు ఇంకా వీడితో అయ్యేటువంటి పని కాదు, వీడిని ఎక్కువగా ఉపేక్షించకూడదని చెప్పేసి ఆయన అనుకున్నాడు. ఎందుకంటే ఒక శత్రువు పైన యుద్ధము చేసేటువంటి సమయంలో వాడిని ఆట పట్టించడానికి, వానికి ఉక్రోషం తెప్పించడానికి కొన్ని రకములైనటువంటి సూచనలతో, కొన్ని రకములైనటువంటి ఆ యుద్ధ విద్యలతో వాడిని కోపం వచ్చేటట్టుగా చేసి తర్వాత మట్టు పెట్టాలి. కాబట్టి వాడితో ఆ విధంగా ఆలనగా పాలనగా ఒక చిన్న పిల్లవాడు బంతితో ఏ విధంగా క్రీడిస్తూ ఉంటాడో ఆ విధంగా శ్రీమన్నారాయణుడు హిరణ్యాక్షునితో ఆటలాడుతూ ఉన్నాడు యుద్ధంలో. అప్పుడు బ్రహ్మదేవుడికి తెలుస్తుంది శ్రీమన్నారాయణుడితో యుద్ధానికని హిరణ్యాక్షుడు వెళ్ళాడయ్యా అని చెప్పని తెలిసి బ్రహ్మదేవుడు మునీంద్రులతో ఋషులతో పరిగెత్తుకుంటూ బ్రహ్మలోకం నుంచి వారు యుద్ధము చేస్తున్నటువంటి ప్రాంతానికి విచ్చేసి వారి యొక్క భయంకరమైనటువంటి యుద్ధము చూసి బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుడితో అంటాడు, ఓ స్వామి, వీడు నీచుడు, అతి క్రూరుడు, రాక్షసుడు. నేను ఇచ్చినటువంటి వరాల ప్రభావం చేత వీడు మరసంగా రాజ్యం చేసుకోకుండా అనేకమైనటువంటి దుష్కార్యముల చేత లోకాలన్నింటినీ కూడా అతలాకుతలం చేస్తున్నాడు. ఇది మధ్యాహ్న సమయం, అభిజిత్ ముహూర్తము. కొంచెము కాలము దాటిందంటే సాయం సంధ్యా సమయం అయిపోతుంది. సాయం సంధ్యా సమయం అయితే వీడికి తేజస్సు పెరుగుతుంది. అప్పుడు చంపడం నీ చేత కాదు నాయన, సూర్యాస్తమయం లోపలే వీలైతే ఇప్పుడు అభిజిత్ ముహూర్తంలోని వీని చంపేసేయి అని చెప్పేసి బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుకు సూచిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుని సూచన మేరకు సరే వీని చంపడం ఎలాగో చంపేస్తాను, అంతసేపు చాలా కాలం తర్వాత చంపేదానికంటే ఇప్పుడే చంపేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి శ్రీమన్నారాయణుడు ఆలోచించినటువంటి వాడై వాడితో మల్లయుద్ధానికి పాల్పడతారు. ఇద్దరు భయంకరమైనటువంటి మల్లయుద్ధం చేస్తారు. ఒక సింహముతోనూ ఒక ఏనుగుతోనూ ఆ విధంగా యుద్ధము చేస్తున్నట్లుగా ఇద్దరు పిడిగుద్దులతో గుద్దుకుంటూ యుద్ధము చేస్తారు. ఆ విధంగా ఒకరితోనోరు కొట్టుకుంటూ ఉంటే వాడు ఎన్నో రకములైనటువంటి ముష్టిఘాతముల చేత శ్రీహరిని మట్టుబెట్టాలని ప్రయత్నిస్తే ఆయన సునాయాసంగా తప్పించుకుంటాడు. మరొక్కసారిగా వాడు తన యొక్క భయంకరమైనటువంటి గదని తీసుకుని శ్రీమన్నారాయణని మోదుదాం, నేను ఇప్పుడు చంపేస్తానని చెప్పేసి ఒక్కసారిగా గదాదండాన్ని ఆయన మీద విసురుతాడు. విసిరేసరికి శ్రీమన్నారాయణ యొక్క చేతిలో ఉన్నటువంటి గద ఎగిరిపోయి సముద్రంలో పడిపోతుంది. అప్పుడు హిరణ్యాక్షుడు అంటాడు, నేను ఆయుధము చేత లేనటువంటి వాడి చేత యుద్ధము చేయను, ఇది నా యొక్క యుద్ధ నీతి, కాబట్టి నువ్వు మళ్ళీ ఆయుధము తీసుకో, నేను యుద్ధము చేస్తాను అంటాడు. వాడి యొక్క యుద్ధ నీతికి శ్రీమన్నారాయణుడు కూడా ప్రశంసిస్తాడు. వీడు రాక్షసుడైనా
వాడని చెప్పేసి ప్రశంసించి ఆ తర్వాత తన యొక్క సుదర్శన ఆయుధాన్ని స్మరించి ఆ సుదర్శన ఆయుధం చేత వాని యొక్క గద నిర్వీర్యమయ్యేటట్లుగా చేస్తాడు. ఆ తర్వాత శ్రీమన్నారాయణుడు వాడిపైన చెంప చెళ్ళుమనేటట్టుగా ఒక్క దెబ్బ కుడి చెంప పైన కొడతాడు. కొట్టేసరికి వాడు కళ్ళు గిరగిరా తిరిగి కింద పడతాడు. మరలా తమాయించుకొని వచ్చి వాడు శ్రీమన్నారాయణ మరొక దెబ్బ కొడితే శ్రీమన్నారాయణుడు తన యొక్క ముష్టి ఘాతము చేత కుడివైపు కణత మీద ఒక్క దెబ్బ కొట్టేసరికి ఆ దెబ్బకు హిరణ్యాక్షుని యొక్క కనుగుడ్లు బైర్లు కమ్మి బయటకు వచ్చేసి వాడు వికృతాకృతిలో కలిగినటువంటి వాడై బుద్ధి స్తంభించిపోయి రక్తము కక్కుని అక్కడే చచ్చి పడిపోతాడు. అంత భయంకరంగా శ్రీమన్నారాయణుడికి సుకరాకృతిలో ఉన్నటువంటి శ్రీహరికి మరియు ఆ యొక్క హిరణ్యాక్షుడికి యుద్ధము జరుగుతుంది. అంత యుద్ధములో ఆ హిరణ్యాక్షుడు నేల కూలిపోతాడు. ఆ విధంగా కూలిపోయినటువంటి హిరణ్యాక్షుని చూసినటువంటి దేవతలందరూ కూడా ఆకాశములో నుంచి శ్రీమన్నారాయణుడి పైన కుసుమ వర్షం కురిపిస్తారు. దేవతలు దుందుబులు మ్రోగిస్తారు. గంధర్వులు పాటలు పాడారు. దేవాంగనలు లాస్యములాడారు. ఈ విధంగా అందరూ కూడా శ్రీమన్నారాయణుని యజ్ఞ వరాహమూర్తిలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణి అందరూ కూడా అనేక స్తుతులతో ఆయన సంతోషపడేటట్టుగా చేశారు. అప్పుడు అంటున్నారు అందరూ, హవమూర్తివి హవనేతవు నిఖిల హవ ప్రదాయకుడవగు హవ రక్షకుడవగు నీకు అనేక విధములుగా నుతులు వనర్తుమయ్య హవధీశ. స్వామి, నీవు యజ్ఞస్వరూపము నీవే, యజ్ఞములో ఉపయోగించేటువంటి పాత్రలు నీవే, యజ్ఞములో వేసేటువంటి ద్రవ్యము నీవే, ఆ ద్రవ్యం వేసిన తర్వాత యజ్ఞ ఫలాన్ని కూడా అందించేటువంటి వాడవు నీవే, యజ్ఞాన్ని రక్షించేటువంటి వాడవు కూడా నీవే. అలాంటి యజ్ఞస్వరూపములో ఉన్నటువంటి ఓ యజ్ఞవరాహ నీకు శతకోటి నమస్కారములయ్యా అని చెప్పేసి దేవదుందుబులు కూడా మ్రోగించి దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడితో సహా శ్రీమన్నారాయణ గురించి అనేక స్తుతులు చేస్తారు. అత్యద్భుతమైనటువంటి హిరణ్యాక్షుని సంహరించినటువంటి ఈ యొక్క యజ్ఞవరాహమూర్తి యొక్క కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో శ్రవణము చేస్తారో శ్రవణం చేసినటువంటి వారికందరికీ కూడా భూదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎక్కడైనా భూ వివాదాలుంటే ఆ వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి. మన భూమిని ఎవరైనా అన్యాక్రాంతము చేసి ఉంటే ఈ కథను శ్రవణం చేసిన కారణం చేత లేదా పఠనము చేసినటువంటి కారణం చేత ఆ భూ వివాదాలు కూడా తొలగిపోయి ఆ అన్యాక్రాంతమైనటువంటి భూమి తిరిగి మన చేతికి వస్తుందని చెప్పేసి సాక్షాత్తుగా వేదవ్యాసుల వారు మూల భాగవతంలో వ్రాశారు. అదే విషయాన్ని పోతన గారు కూడా ఈ యొక్క భాగవతాన్ని ఆంధ్రీకరించినప్పుడు తెలుగు భాగవతములు కూడా వ్రాశారు. కావున ఓ పరీక్షిన్ మహారాజా, అత్యద్భుతమైనటువంటి ఈ యొక్క యజ్ఞవరాహ ఘట్టాన్ని నీకు చక్కగా విశదీకరించి చెప్పాను. కాబట్టి నీ యొక్క మోహం నశించిపోయి రాజ్యలక్ష్మి నాకు కావాలనేటువంటి భ్రాంతి కూడా తొలగిపోయి నీవు శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతావయ్యా అని చెప్పేసి శుకుడు చెప్పగా విన్నటువంటి పరీక్షిన్ మహారాజు కళ్ళ నిండా ఆనందాశ్రువులు జాలువారాయంట. ఎందుకంటే తన యొక్క చావు 7 రోజుల్లో ఉందని చెప్పాడు. మళ్ళీ 7 రోజుల లోపల అన్యములైనటువంటి కథలు విని నా యొక్క చెవులను నీవు అనవసరంగా మలినము చేయడమే కాకుండా నా యొక్క విలువైన సమయాన్ని వృధా చేయకుండా హరికథలు చెప్పి నన్ను కృతార్థుని చేస్తున్నావు కదయ్యా, నీ రుణం నేను ఎలా తీర్చుకోను, కాబట్టి నీకు సాంజలిబద్ధంగా నమస్కారం చేస్తున్నానని చెప్పేసి శుకుడి యొక్క పాద పద్మములకు సాష్టాంగ నమస్కారం చేసి పరీక్షిన్ మహారాజు ఆయన చుట్టూ మరొక ప్రదక్షిణము కూడా చేశాడంట. ఎందుకంటే పరమ భాగవతుడు ఒక గురువు ఒక భగవంతునికి ఒక తల్లిదండ్రులకు ఒక చుట్టూ ప్రదక్షిణం చేస్తే భూమి చుట్టూ 7 మార్లు ప్రదక్షిణ చేసినటువంటి పుణ్యాన్ని పొందవచ్చు. మళ్ళీ ఈరోజు భూదానం చేసినటువంటి ఫలితము కానీ భూమి చుట్టూ ప్రదక్షిణం చేసినటువంటి ఫలితాన్ని కానీ ఈ కథ చెప్పినటువంటి సుఖమహర్షికి పరీక్షిన్ మహారాజు చేసిన కారణం చేత భూదాన ఫలితాన్ని కూడా పొందాడు. అంత గొప్పది ఈ యజ్ఞవరాహమూర్తి యొక్క ఘట్టం. రేపటి రోజున మరి యొక్క ఘట్టముతో మనము శ్రీమద్భాగవత కథామృతాన్ని కొనసాగిస్తాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.